హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లీడ్ కోడ్ 3174 అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి క్లియర్ డిజిట్స్. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకి ఒక స్ట్రింగ్ ఎస్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ చెప్పలేదు కానీ ఈ స్ట్రింగ్ ఎస్లో మనకి కొన్ని డిజిట్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇందులో ఉన్న అన్ని డిజిట్స్ని ఒక రిపీటెడ్ ఆపరేషన్ ద్వారా డిలీట్ చేయాలి. ఓకే, ఆ రిపీటెడ్ ఆపరేషన్ ఏంటంటే మనం చూస్తున్న స్ట్రింగ్లో ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని డిలీట్ చేయాలి. అలాగే దానికి లెఫ్ట్ సైడ్లో క్లోజెస్ట్ కొన్న నాన్ డిజిట్ క్యారెక్టర్ని కూడా డిలీట్ చేయాలి. ఓకే, ఈ ఆపరేషన్ని మనం అన్ని డిజిట్స్ కూడా డిలీట్ అయ్యేదాకా చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. బట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన స్ట్రింగ్లో అన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి, డిజిట్స్ లేవు కాబట్టి ఏమీ డిలీట్ చేయక్కర్లా, అవుట్పుట్ అదే బయటికి ఇచ్చేసాం. ఓకే, అయితే ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. మనకి ఏమి ఇచ్చారు, CB3 4 అనే స్ట్రింగ్ ఇచ్చారు. ఓకే, ఇందులో 3 4 అనేవి డిజిట్స్, CB అనేవి క్యారెక్టర్స్, అంతేనా? సో మనం ఏం చేయాలి, ఫస్ట్ దీని మీద రిపీటెడ్ ఆపరేషన్ అయితే చేయాలి. ఆపరేషన్ ఏంటి, ఇందులో ఈ స్ట్రింగ్లో ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి, అదేంటి 3, రైట్? ఇప్పుడు 3ని అలాగే 3కి లెఫ్ట్ సైడ్లో దానికి క్లోజ్ కొన్న క్యారెక్టర్ ఏంటి, B. ఈ రెండింటిని డిలీట్ చేయాలి. 3ని Bని డిలీట్ చేస్తాం. ఇప్పుడు స్ట్రింగ్ ఏమవుతుంది, C4 అవుతుంది. ఆ మధ్యలో ఉన్న రెండు డిలీట్ చేస్తాం కదా. నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ ఆపరేషన్ చేయాలి. 4 డిలీట్ చేస్తాం. ఫస్ట్ డిజిట్ వచ్చేసి 4, రైట్? సో దీన్ని డిలీట్ చేస్తాం. అలాగే దీనికి క్లోజెస్ట్ కొన్న క్యారెక్టర్ Cని కూడా డిలీట్ చేస్తాం. ఫైనల్గా మనకి C అయితే C కూడా కాదు, ఎంప్టీ స్ట్రింగ్ అయితే మిగులుతుంది, అవునా? అండ్ ఇప్పుడు ఈ ఎంప్టీ స్ట్రింగ్లో ఇంకా డిజిట్స్ అయితే లేవు, మనం ఏం డిలీట్ చేయక్కర్లా. సో ఫైనల్గా ఆ ఎంప్టీ స్ట్రింగ్ అయితే రిటర్న్ చేసేస్తాం. ఓకేనా? సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం స్టాక్స్ యూస్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. మనం స్టాక్స్ ఏం చేస్తాయంటే మనం చివరిసారిగా చూసిన క్యారెక్టర్ని ముందు స్టాక్స్ యొక్క మెయిన్ ఆల్గోరిథం ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్గా వెళ్ళిన క్యారెక్టర్ని ఫస్ట్ చూపిస్తాయి అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ CB3 4 అనే ఈ స్ట్రింగ్ ఉంది కదా, సో స్టాక్ ఉంది, ఆ స్టాక్లోకి ఫస్ట్ C చూస్తాం, ఇది క్యారెక్టర్ కదా, ఈ స్టాక్లోకి పంపిస్తాం. తర్వాత B చూస్తాం. ఓకే, ఆ B కూడా క్యారెక్టర్ కదా, స్టాక్లోకి పంపిస్తాం. నెక్స్ట్ 3 చూస్తాం, ఈ 3 అనేది క్యారెక్టర్ కాదు, డిజిట్. దీన్ని డిలీట్ చేయాలి. దీని లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్లో క్లోజెస్ట్ కొన్న క్యారెక్టర్ డిలీట్ చేయాలి, రైట్? ఆ క్లోజెస్ట్ కొన్న క్యారెక్టర్ అనేది స్టాక్లో పైన ఉంటుంది, రైట్? ఎందుకని ఆ క్లోజెస్ట్ కొన్న క్యారెక్టర్ని స్టాక్లోకి లాస్ట్ పంపించుంటాం. అలాగే అదే ఫస్ట్ టైం మనకు పాప్ అవుతుంది స్టాక్లోంచి పాప్ చేసినప్పుడు, రైట్? సో దాన్ని పాప్ చేసి డిలీట్ చేసేస్తాం. ఓకే, సో Bని డిలీట్ చేసేస్తాం, స్టాక్లోంచి బయటికి పంపించేసి. సో స్టాక్లో మాత్రం Cనే మిగులుతాయి. ఇప్పుడు మనకున్న స్ట్రింగ్ ఏంటి, Bని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ C స్టాక్లో ఉంది, 4 ఇంకా చూడాల. ఇప్పుడు 4 చూస్తున్నాం. నెక్స్ట్ 4కి లెఫ్ట్ సైడ్ బాగా క్లోజెస్ట్ కొన్న క్యారెక్టర్ ఏంటి, అది స్టాక్లో పైన ఉన్న C, రైట్? సో ఆ Cని మనం డిలీట్ చేస్తాం, అలాగే 4ని డిలీట్ చేస్తాం. ఫైనల్గా స్టాక్ వచ్చేసి ఎంప్టీ అయింది, అవునా? సో ఈ ఎంప్టీ స్టాక్ని మనం ఎంప్టీ స్టాక్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కలిపితే మనకి వచ్చేదల్లా ఎంప్టీ స్ట్రింగ్, రైట్? ఎందుకంటే అందులో క్యారెక్టర్స్ అయితే ఏం లేవు. సో అవుట్పుట్ ఎంప్టీ వచ్చింది. సో ఇంకో వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు. సో CB3 4 కాకుండా CB3 4 తీసుకుందాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను A అయితే చూస్తా. A అనేది ఒక క్యారెక్టర్, సో అది స్టాక్లో పంపిస్తా. తర్వాత C చూస్తా, C కూడా ఒక క్యారెక్టరే, సో దాన్ని కూడా నేను స్టాక్లోకి పంపిస్తా. నెక్స్ట్ B చూస్తున్నా, B కూడా ఒక క్యారెక్టర్ కాబట్టి దాన్ని కూడా ఒక స్టాక్లోకి పంపిస్తున్నా, ఓకేనా? ఆ తర్వాత 3 అనే క్యారెక్టర్ చూస్తున్నా. సో ఇది వచ్చేసి డిజిట్, రైట్? ఇది క్యారెక్టర్ కాదు, డిజిట్.
సో డిజిట్ కాబట్టి దీన్ని డిలీట్ చేయాలి. అలాగే దీని లెఫ్ట్ సైడ్లో క్లోజెస్ట్ ఉన్న క్యారెక్టర్ డిలీట్ చేయాలి. అది బి కదా, అది ఎలా తెలుస్తుంది మనకి? స్టాక్లో మనం లాస్ట్ టైం యాడ్ చేసిన క్యారెక్టరే ఫస్ట్ పాప్ అవుతుంది, రైట్? సో దాని ద్వారా మనం ఏంటి, 3కి క్లోజెస్ట్ క్యారెక్టర్ స్టాక్లో పైన ఉంటుంది, రైట్? లెఫ్ట్ సైడ్ క్లోజెస్ట్ క్యారెక్టర్ వచ్చేసి స్టాక్లో పైన ఉంది, అదే బి, రైట్? సో దాన్ని డిలీట్ చేసేస్తాం. ఇప్పుడు స్టాక్ ఏమవుతుంది, స్టాక్లో టాప్లో సి ఉంటుంది, కింద ఏ ఉంటుంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఏ సి అయితే స్టాక్లో ఉన్నాయి, 4 ఏమో ఇంకా చూడలేం మనం. ఇప్పుడు 4ని చూస్తాం, 3 అయిపోయింది కాబట్టి 4ని చూసాక ఇప్పుడు అది డిజిట్ కాబట్టి దాన్ని డిలీట్ చేయాలి. అయితే డిలీట్ చేశాక మళ్ళీ దానికి లెఫ్ట్ సైడ్ క్లోజెస్ట్ కొన్న క్యారెక్టర్ని కూడా డిలీట్ చేయాలి. అండ్ మనకు తెలుసు ఆ క్లోజెస్ట్ కొన్న క్యారెక్టర్ స్టాక్లో పైన ఉంటుంది, ఎందుకంటే స్టాక్లో ఇప్పుడు దాకా యాడ్ చేసిన క్యారెక్టర్స్లో లాస్ట్ టైం యాడ్ చేసిన క్యారెక్టర్ పైన ఉంది, రైట్? సో ఆ సీని కూడా డిలీట్ చేసేస్తాం స్టాక్లోంచి. ఓకే, ఇంకా ఫైనల్గా స్టాక్లో ఏ ఒక్కటే మిగిలింది, అవునా? సో ఫైనల్గా ఆ ఏ ఒక్కటే తీసుకుంటాం, ఆ ఏని మాత్రమే మనం రిటర్న్ చేస్తాం. సపోజ్ ఏతో పాటు సో ఏబిసిబి అనుకో, ఈ స్ట్రింగ్ వచ్చేసి ఆబ్వియస్లీ బి కూడా మిగిలేదు మనకి ఇలా ఆలోచిస్తే. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఏని బిని కలిపి ఒక స్ట్రింగ్ కింద రిటర్న్ చేస్తాం. ఇదే మన అవుట్పుట్ అవుతుంది అనమాట, ఆ డిజిట్స్ అన్ని డిలీట్ చేశాక. ఓకే, బేసికల్లీ మన క్యారెక్టర్ కనపడినప్పుడల్లా స్టాక్లోకి యాడ్ చేస్తున్నాం, క్యారెక్టర్ కనపడినప్పుడల్లా ఈ స్టాక్లోకి యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా డిజిట్ కనపడితే ఈ స్టాక్లో మనం చూసిన లాస్ట్ క్యారెక్టర్ని బయట తీస్తున్నాం. అది టాప్లో ఫస్ట్లో ఉంటుంది కదా, సో పాప్ చేస్తే ఫస్ట్ అదే బయటకు వస్తుంది. అలా ఈ డిజిట్స్ అన్నిటికీ అలా పాపింగ్ ఆపరేషన్ చేశాక మిగిలిన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపి స్ట్రింగ్ కింద రిటర్న్ చేస్తున్నాం. అదే మనం ఈ ప్రాబ్లంలో చేయాల్సిందంతా కూడా. ఓకేనా? సో ఐ హోప్ ఇప్పుడు ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఓకే, దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక చూస్తే మనం టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఈ టోటల్లీ n నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం, ఈచ్ క్యారెక్టర్ని ఒక్కోసారి చూసుకుంటూ వెళ్తున్నాం. సో O ఆఫ్ n అయితే అవుతుంది, రైట్? అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, మనకి ఉన్న n నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని వరస్ట్ కేసులో ఈ స్టాక్ మొత్తం ఫిల్ అయిపోతాయి, రైట్? ఈ స్టాక్ మ్యాక్సిమం n ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి వరస్ట్ కేసులో O ఆఫ్ n అవుతుంది, స్పేస్ కూడా, రైట్? ఈ ప్రాబ్లంకి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏ అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఓపెన్ చేసి చూడొచ్చు, మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తారు, డిజిట్స్ అని రిమూవ్ చేయాలంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం కోడ్ రాయడానికి ఫస్ట్ ఏం చేయాలి, ఒక స్టాక్ అయితే తయారు చేసుకోవాలి, ఎంటీ స్టాక్. అండ్ పైథాన్లో లిస్ట్నే స్టాక్ కింద వాడతాం కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్ట్రింగ్లోనే ఈచ్ క్యారెక్టర్ని చూసుకుంటూ వెళ్ళాలి, అంతేనా? ఒకవేళ ఆ క్యారెక్టర్ అనేది డిజిట్ అయితే మనం ఏం చేస్తాం, స్టాక్లో టాప్లో ఉన్న క్యారెక్టర్ పాప్ చేస్తున్నాం, అంతేనా? అండ్ డిజిటా కాదా ఎలా తెలుసుకుంటాం అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ తీసుకుంటాం అనమాట. దానికి ఓఆర్డి అనే ఫంక్షన్ ఉంటుంది పైథాన్లో. ఇప్పుడు ఈ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ అనేది 0 అనే క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూకి, అలాగే ఈ 9 అనే డిజిట్ యొక్క ఆస్కీ వాల్యూకి మధ్యలో ఉందనుకో, అప్పుడు ఆ క్యారెక్టర్లో ఒక డిజిట్ ఉందని అర్థం, అంతేనా? సో ఏం చేయొచ్చు, డిజిట్ ఉంటే ఫస్ట్ ఈ డిజిట్ని డిలీట్ చేసేయాలి, అలాగే ఈ డిజిట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యారెక్టర్ డిలీట్ చేయాలి. అది స్టాక్లో టాప్లో ఉంటుంది, దాన్ని పాప్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇదంతా అయిపోయి నెక్స్ట్ డిజిట్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, సో ఒకవేళ ఇది క్యారెక్టర్ కాదనుకో, ఆ ఎల్స్ స్టేట్మెంట్లోకి వస్తాం. సో క్యారెక్టర్ కాకపోతే ఏం చేయాలి, అది డిజిట్ కాకపోతే ఏం చేయాలి, ఒకవేళ డిజిట్ అయితే ఇక్కడ స్టాక్ నుంచి పాప్ చేసేస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ని. ఒకవేళ డిజిట్ కాదు క్యారెక్టర్ అనుకో, ఆ క్యారెక్టర్ని సో ఈ స్టాక్లోకి అపెండ్ చేస్తాం, అంతేనా? ఫైనల్గా మనం ఏం చేస్తాం, ఈ ఫర్ లూప్ అంతా అయిపోయాక
ఈ స్టాక్లో మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటిని జాయిన్ చేసి స్ట్రింగ్ కింద తయారు చేయాలి. ఆ స్ట్రింగ్ని రిటర్న్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ని సబ్మిట్ చేసి అయితే చూద్దాం. సో యాజ్ యూ కెన్ సీ కోడ్ అయితే బాగానే రన్ అయింది, మంచి రన్ టైమ్ అండ్ మెమరీతో. సో ఐ హోప్ ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.